హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మిగిలిపోయిన 2 గ్రీక్స్ గురించి తెలుసుకుందాం. ఇంపార్టెంట్గా వాడే థర్డ్ గ్రీక్ వచ్చేసి గామా. మీరు ఎప్పుడైనా విన్నారా? గామా బ్లాస్ట్ అయింది, ₹5 ప్రీమియం ₹50కి వెళ్ళిపోయింది, అట్లా అని. అలా ఎప్పుడైనా వెళ్ళిందంటే దానికి కారణం ఈ గామానే. అసలు గామా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్పీడ్ ఆఫ్ ద డెల్టా. ఇంకా బెటర్గా చెప్పాలంటే యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్రీమియం. సపోజ్ మీరు ఒక కార్ ఉంది, కార్తో మీరు ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీరు 25 km/h స్పీడ్లో పోతున్నారు అనుకోండి. అక్కడికి చేరడానికి 4 గంటలు పడుతుంది. ఎందుకు? 25 km/h అంటే గంటకి 25 కిలోమీటర్స్ వెళ్తున్నట్టు, దాన్ని ఇంటూ 4 చేస్తే 100 కిలోమీటర్లు వెళ్తున్నట్టు. అది ఎప్పుడు 25 కిలోమీటర్స్ అనేది మారకుండా స్టార్టింగ్ సెకండ్ నుంచి ఎండింగ్ సెకండ్ వరకు సేమ్ స్పీడ్లో అలా పోతున్నప్పుడు. కానీ రియల్ టైంలో అట్లా ఉండదు కదా. కొంచెం స్పీడ్ పెంచుతూ ఉంటారు, స్పీడ్ తగ్గిస్తూ ఉంటారు. ఇట్లా తేడా అనేది ఎప్పుడు ఉంటుంది కదా. ఇప్పుడు ఇదే కార్ ఎగ్జాంపుల్లో 25 కిలోమీటర్ స్పీడ్లో పోతూ ఉండగా ఒక గంట తర్వాత 25ని 30 చేశాడు, లేదంటే 30ని 35 చేశాడు, 40 చేశాడు. ఇట్లా స్పీడ్ని కొంచెం కొంచెంగా పెంచడం వల్ల ముందు ఎగ్జాంపుల్లో 2 అవర్స్లో చేరే వ్యక్తి ఈసారి ఇంకా ముందే చేరుతాడు, 2 అవర్స్ కంటే ముందే. ఎందుకు? స్పీడ్ అనేది పెంచాడు కాబట్టి రీచ్ అయ్యే ప్లేస్ కూడా కొంచెం త్వరగా రీచ్ అవ్వగలడు. సో ఇప్పుడు ఈ 25 నుంచి 30కి పెంచడం, 35కి పెంచడం, 40కి పెంచడం, అంటే ఇక్కడ 5 పెరిగింది కదా. ఆ 5ని ఇక్కడ యాక్సిలరేషన్ అంటారు. ప్రీమియం కూడా స్పీడ్గా వెళ్ళడం ఒకటే కాదు ఇంపార్టెంట్, కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉందా, కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉందా, ఇవి కూడా గమనించుకోవాలి. ఇది జనరల్గా ఎక్స్పైరీ డే రోజు మాత్రమే బాగా గమనిస్తూ ఉంటారు అందరూ. హీరో జీరో ట్రేడ్ అంటే ఏంటో విన్నారా? హీరో జీరో ట్రేడర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే గామా ట్రేడర్స్ వాళ్ళందరూ. నేను ఇంకో రకంగా ఏం చెప్తా అంటే వాళ్ళని ట్రేడర్స్ అనే దానికంటే గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళని చెప్పొచ్చు. వాళ్ళకి తెలుసు ఆ ట్రేడ్ సరిగ్గా జరగకపోతే వాళ్ళ డబ్బులు అన్నీ పోతాయని, అయినా కానీ వాళ్ళు ఆ రిస్క్ తీసుకుంటారు. ఇటువంటి రిస్క్ తీసుకోని వాళ్ళని నేను గ్యాంబ్లర్ అంటాను. నేను పర్సనల్గా అయితే చేయను. ఒకవేళ అదే స్ట్రాటజీ అదే ఇన్స్ట్రుమెంట్ మీద చేయాల్సింది వస్తుంది, అది ఎక్స్పైరీ డే అనుకోండి, నేను ఆ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ కాకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో ట్రేడ్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్లో ట్రేడ్ చేస్తాను. హీరో జీరో ట్రేడ్ తెలియకపోతే చెప్తాను చూడండి. జనరల్గా నిఫ్టీ అనేది థర్స్డే రోజు ఎక్స్పైర్ అవుతుంది. మధ్యాహ్నం అరౌండ్ 2-2:30 టైంలో ప్రీమియమ్స్ అనేవి ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్లో ఉంటాయి. ₹5, ₹10, ₹15 అలాగా. ఎందుకు సింగిల్ డిజిట్? 2 అవర్స్లో ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అయిపోతుంది, జీరో అయిపోతుంది. అంతకుముందు ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం, అది ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ద మనీ లాజిక్ చెప్పినప్పుడు అవుట్ ద మనీ ఉన్నవన్నీ అన్రీచబుల్ రేంజ్లో ఉన్నవి కాంట్రాక్ట్స్, ఇవన్నీ జీరో అయిపోతాయని చెప్పాను కదా. సో ఇప్పుడు అన్రీచబుల్లో ఉన్నది ఏటీఎంకి దగ్గరగా ఉన్న కాంట్రాక్ట్ జీరో అవ్వడానికి రెడీగా ఉంటుంది లాస్ట్ 1-2 అవర్స్లో. కానీ ఆ టైంలో సడన్గా నిఫ్టీలో ఒక మూవ్ వచ్చింది అనుకున్నాను, 100 పాయింట్స్ మూవ్. ఏమవుతుందంటే ఈ అవుట్ ద మనీ ఇది కాస్త ఇన్ ద మనీలోకి వచ్చేస్తుంది. అప్పుడు దాని కాస్ట్ అనేది జీరో అవ్వకోకుండా కొంచెం వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది ఆ ఇన్సూరెన్స్లో. ఆ వాల్యూ సపోజ్ ఇప్పుడు నిఫ్టీ ఉంది, సడన్గా 100 పాయింట్స్ మూవ్ వచ్చింది లాస్ట్ 1 అవర్లో. సో ఇప్పుడు అవుట్ ద మనీలో ఉన్న దాని స్పీడ్ అనేది ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయి ఉంటుంది, లైక్ 20%, 30% అట్లా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ ఎక్స్పైరీ అవ్వబోతుంది కాబట్టి స్పీడ్ అనేది స్లోగా తగ్గిపోతూ జీరో అయిపోతుంది. కానీ సడన్గా 100 పాయింట్స్ మూవ్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ అవుట్ ద మనీలో ఉన్నది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ఇన్ ద మనీలో ఉన్న వాటి స్పీడ్ అనేది అవుట్ ద మనీ కంటే ఎక్కువే ఉంటుంది. అంటే ఇన్ జనరల్గా 50 పైనే ఉంటుంది, అవుట్ ద మనీ 50 కింద ఉంటుంది. సో ఈ తేడా సడన్గా వస్తుంది కదా, వితిన్ 2 minutes, 3 minutes, 5 minutesలో వస్తుంది కదా. సో ఈ సడన్గా తేడా వచ్చేసరికి స్పీడ్ అంటే 20-30% స్పీడే ఉన్నాయని యాక్సిలరేషన్ సడన్గా జునియర్ ఎగురుతుంది. అంటే బాంబ్, గామా బ్లాస్ట్ అనే పదం వాడతారు స్టాక్ మార్కెట్లో. సడన్గా వెళ్ళిపోతుంది. సో
ఈ సడన్ మూమెంట్, సడన్ యాక్సిలరేషనే గామా. మనం కార్ ఎగ్జాంపుల్ ఉంది కదా, దాంతో చెప్తాను ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అర్థం కాదు వాళ్ళకి అనుకుందాం, సపోజ్ 10,000 పెట్టి కార్ కొన్న రోజే 1 year పాటు తీసుకున్నారు ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ యొక్క ఎక్స్పైరీ ఏమో May 31st అనుకోండి, 2026. ఇప్పుడు 10,000 పెట్టినాయి అదే ఇన్సూరెన్స్, నువ్వు నెక్స్ట్ ఇయర్ మే లేదంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో కొనడానికి ట్రై చేస్తే 10,000కి నువ్వు కొంటావా? సేమ్ ఇన్సూరెన్సే కదా అంటావు. అన్నంత మాత్రం సేమ్ ఎలా అవుతుంది? ఇక్కడ 1 year పాటు నీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. నువ్వు 11 months తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో తీసుకుంటే అప్పుడు నీకు 1 month మాత్రమే ప్రొటెక్షన్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇట్లా వాల్యూ డికే అవుతుంది, కానీ లాస్ట్ 1 hour ఉంది. ఇంకా ఈరోజు నైట్కి ఎక్స్పైర్ అవుతుంది. సో ఈరోజు 10 గంటలకి నేను బయటికి వెళ్ళాను, కార్ యాక్సిడెంట్ చేసుకున్నాను, డబ్బులు వచ్చాయి. అంటే ఇంకా కాంట్రాక్ట్ అనేది 2 గంటలు అయిపోతుంది, కానీ ఇంకా అయిపోలేదు కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే నాకు డబ్బులు వస్తాయి. కానీ ఆ 2 గంటల ముందు ఎవడైనా ఇన్సూరెన్స్ కొంటాడా? ఎవడు కొనడు. అందుకే అంత చీప్గా ఉంటుంది. ఆ 2 గంటలు ఏముందిలే, ఖచ్చితంగా జరగదు అని అందరూ అనుకుంటారు, కానీ రేర్ కేసెస్లో అలా జరుగుతూ ఉంటాయి. హీరో ట్రేడర్స్ అన్నా కదా, వాళ్ళ ఐడియాలజీ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, ఈ కార్ ఇన్సూరెన్స్ ఉందా, 1 year ఇన్సూరెన్స్ని లాస్ట్ 2 hours అప్పుడు కొని చక్కగా వాళ్ళ కార్ తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసేస్తారు కావాలని. అప్పుడే కదా వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అర్థమైందా? అలాంటి మైండ్ సెట్ అనమాట వాళ్ళది. వాళ్ళకి తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు, కానీ వాళ్ళ మైండ్ సెట్ అది, లాజిక్ అలా వరకు అవుతుంది వాళ్ళకి ట్రేడ్ చేస్తున్న ప్రతిసారి. ఇప్పుడు లాస్ట్ 2 hours నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావు అంటే అది ఖచ్చితంగా 0 అయిపోతుందని వాడికి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. కానీ తీసుకొని కార్ యాక్సిడెంట్ చేసి నా కార్ పాడైంది ఇన్సూరెన్స్ అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో ఈ గామా అనేది సింపుల్గా సమ్మరైజ్ చేయాలంటే యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్రీమియం, ఎంత స్పీడ్గా పెరుగుతుంది ప్రీమియం సడన్గా అనేది గామా. లాస్ట్ అండ్ ఫైనల్ గ్రీక్ అనేది వెగా. వెగా అనేది సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో ఎంతలాగా కొనడం అమ్మడం జరుగుతూ ఉంటాయో అవన్నీ వెగా ద్వారా మనం తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇండియా విక్స్ అని ఒక ఇండైస్ ఉంది. సో ఆ ఇండైస్ ద్వారా వాలటాలిటీ ఎంత ఉంది ఇండియన్ మార్కెట్లో అనేది మనకు తెలుసుకోవచ్చు. రకంగా చెప్పాలంటే దీన్ని ఒక ఈవెంట్ బేస్డ్ గ్రీక్ అని చెప్పవచ్చు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలుస్తుందో, బీజేపీ గెలుస్తుందో, లేదా ఇంకో పార్టీ గెలుస్తుందో అనేది ఎవరికి తెలియదు. అది అన్సర్టెనిటీ. స్టాక్ మార్కెట్లో ఏమైనా జరగచ్చు. మీరు ఎలక్షన్ డే రిజల్ట్స్ రోజు గమనించారా? 10% పడి పైకి లేచింది స్టాక్ మార్కెట్. అటువంటి రోజులో మీరు ఇండియా విక్స్ చూడండి, చాలా పీక్లో ఉంటుంది, లైక్ 30, 40, 50 అట్లా చాలా పీక్లో ఉంటుంది. ఎందుకు? మార్కెట్లో ఏం జరుగుతుందో అని ఎవరికి తెలియదు, సడన్గా ఏమైనా జరగచ్చు. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఏమనుకున్నారు? బీజేపీ మంచి మెజారిటీతో గెలుస్తుంది అనుకున్నారు, కానీ బీజేపీ కూటమి ప్రభుత్వం లాగా కొన్ని పార్టీస్ కలిసి గెలవాల్సింది వచ్చింది. అంత స్ట్రెంగ్త్ లేకుండా గెలిచింది, బట్ స్టిల్ గెలిచింది. అందుకు అవి అన్సర్టన్ ఈవెంట్ ఎలక్షన్ అనేది. సేమ్ అలాగే ఇప్పుడు ప్రతి ఇయర్ యూనియన్ బడ్జెట్ జరుగుతుంది. ఆ బడ్జెట్లో వాళ్ళు ఏ సెక్టార్కి మంచి చేస్తారు, ఏ సెక్టార్ మీద ట్యాక్స్లు ఎక్కువ వేస్తారు, ఏ సెక్టార్ని ఇబ్బంది పెడతారో అవి మనం చెప్పలేం. అవి అన్సర్టన్, ఏమైనా జరగచ్చు ఆ రోజు. అటువంటి ఈవెంట్స్ రోజు ఇండియా విక్స్ పెరుగుతుంది. ఇలాంటి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. సో ఆ లిస్ట్ చెప్తాను చూడండి. ఆర్బీఐ మానిటరీ పాలసీ ఈవెంట్, ఎలక్షన్స్, యూనియన్ బడ్జెట్, జీడిపి డేటా, వార్, COVID-19 లాంటి సిచ్యువేషన్స్, లేదంటే ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్. బేసిక్గా ఇటువంటి సినారియోస్ అన్నీ అన్సర్టన్, ఏం జరుగుతాయి అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఇట్లా క్లారిటీ లేనప్పుడే ప్రొటెక్షన్ కోసం ఇన్సూరెన్స్లు తీసుకుంటారు, ఎంత కాస్ట్ ఉన్నా పర్లేదు అన్నట్లు. అందుకే ఇండియా విక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇండియా విక్స్ పెరిగిందంటే దాని అర్థం ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి నార్మల్ ప్రైస్కి దొరకవు, అన్నీ కాస్ట్లీగా దొరుకుతాయి.
సో అప్పుడు నువ్వు ఆప్షన్ బయింగ్ చేస్తున్నావు అంటే చాలా రిస్క్లో ఉన్నట్టే. నీ ట్రేడ్ నువ్వు పైకి పెరుగుతుందని ట్రేడ్ తీసుకున్నా కానీ నిజానికి పైకే పోయినా కానీ ఇండియా విక్స్ పడిపోయిందంటే నీకు ఆప్షన్ ప్రీమియం పెరగదు. ఎందుకనగా మెగా వల్ల వోలటాలిటీ మొత్తం తగ్గిపోయింది. మార్కెట్లో భయాలన్నీ తగ్గిపోయినాయి. భయాలు తగ్గిపోతే అందరు అమ్ముతారు. ఏది అమ్ముతారు? కాల్ అమ్ముతారు, పుట్ అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. వాళ్ళకు ప్రొటెక్షన్ ఇంకా అవసరం లేదు, అన్నీ సర్దుకున్నాయి, ఇంకా క్లారిటీ వచ్చింది మార్కెట్ ఎట్టు వెళ్ళాలి అనేది అర్థమైన వెంటనే ఈ కాల్ పుట్ అనేవి ప్రీమియమ్స్ డౌన్ అవ్వడం మొదలవుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఈవెంట్స్ టైంలో మీరు ఆప్షన్ బయింగ్ చేయొద్దు. చేస్తున్నారంటే ప్రొటెక్షన్ కోసం చేయండి, ట్రేడింగ్ కోసం చేయకండి. మీరు చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది నార్మల్ డేస్ కంటే అది. సో అది గుర్తుపెట్టుకోండి. చెప్పినవి పేర్లు ఉన్నాయి కదా, ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఎలక్షన్స్, ఇవి న్యూస్ కాదు, ఈవెంట్స్. ఇవి పర్టికులర్ టైం తర్వాత జరుగుతాయని ఒక క్లారిటీ ఉన్నవి. లైక్ వార్, కోవిడ్ అనేవి అసలు ఎప్పుడు వస్తాయో, అసలు అలాంటివి వచ్చిన తర్వాతనే తెలుస్తాయి వచ్చింది అని. ఇటువంటి సిచ్యువేషన్లో మాత్రమే విక్స్ పెరుగుతుంది. లైక్ ఇప్పుడు ఎవరన్నా న్యూస్ ఛానల్లోకి వచ్చి ఈ స్టాక్ మంచిగా పర్ఫామ్ చేయబోతుంది అని చెప్పేసి అన్నారనుకోండి, ఇప్పుడు ఆ స్టాక్ పెరగచ్చేమో, దాని వాలటాలిటీ ఇండెక్స్ పెరగదు, ఎప్పటికీ పెరగదు. ఎందుకు? ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి, అంటే ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళకి ఈ న్యూస్లతో పని లేదు. వాళ్ళకి ఈవెంట్స్తో మాత్రమే పని ఉంది. ఈవెంట్స్ అప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు నార్మల్గా అమ్మే ఇన్సూరెన్స్ని కాస్ట్లీగా అమ్ముతారు. ఈ న్యూస్లు వస్తుంటాయి, పోతుంటాయి. వచ్చినప్పుడు కొందరికి అనుకూలంగా వస్తుంది, కొందరికి అనుకూలంగా రాదు. ఒకటి వీళ్ళ వాళ్ళకి అట్లా అడ్జస్ట్ అయిపోతాయి. కానీ ఈవెంట్స్ అనేవి చాలా అన్సర్టెన్, ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు. కాబట్టి ఆ టైంలో ఆప్షన్ సెల్లర్స్ ఎప్పుడు కాస్ట్లీ ప్రీమియం అడుగుతారు. సో ఈ టైంలో కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి మీరు కరెక్ట్గా చేయగలిగితే ఆప్షన్ సెల్లింగ్ చేసేకి మంచి స్కోప్ ఇక్కడ ఆప్షన్ బయింగ్ కంటే. ఓకే, ఐ హోప్ మీకు ఈ 2 గ్రీక్స్ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.